ఈ శుభ్రపాలన కార్యక్రమానికి సుఖీభావ పథకాన్ని మనం 20,000 ఇస్తున్నాం. ఒకళ్ళకి ఇచ్చే అమ్మఒడి పథకాన్ని మనం ఈరోజు తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు బలంగా చేసుకున్నప్పటికీ కూడా దేనికి మన కార్యకర్తల్లో మనం ధైర్యం కోల్పోవాలని చెప్పేసి అని వాళ్ళు తెలియజేస్తున్నా. ఏదో గుడ్డి బెదిరింపులకి ఎవడో బెదిరే పని లేదు. అలాగే మొన్న ఇక్కడ ఉన్నటువంటి మాజీ హోమ్ మినిస్టర్ గారు మాట చెప్తున్నారు. ఈయన తొలిసారి ఎమ్మెల్యే అంట, ఏది ప్రశ్నించకూడదంట. వీళ్ళ రాజ్యాంగంలో, ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో తొలిసారి ఎమ్మెల్యే ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించకూడదు ఈ రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఏదో అభివృద్ధి చేయండి అని చెప్తున్నారు. ఏ అభివృద్ధికి ఈ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధికి ఏ డోకా జరిగిందని చెప్పేసి ఈ సభాముఖంగా మాట్లాడుతూ ఈ గతంలో పోల్చుకుంటే ఒక 100 సంవత్సర కాలానికి జరిగిన అభివృద్ధి గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో 4 సంవత్సరాల్లో కూడా జరిగిందని మన కార్యకర్తలకు తెలుసు. ఇంత కష్టపడి అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎవ్వడు భయపడేవాడు ఎవడలేదు. మీరు వస్తే ఏదో పీకుతారని చెప్పేసి అని ఇక్కడ మళ్ళీ మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఎట్టి పరిస్థితిలోనూ మనం ఎవ్వడం కూడా ఎవరు తావివ్వకూడదు. ఎమ్మెల్యే గారు ఏ కష్టపడుతున్నారో మనందరం చూస్తున్నాం. మనందరం వెన్నుదనగా ఉందో ఎవడైనా మాట్లాడితే, తప్పు మాట్లాడితే ఖచ్చితంగా ఒక్కొక్కడికి తాడు తీస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్.